కానీ యాక్చువల్లీ ఇప్పుడు మొదటి నుంచి ఇయరింగ్ ఉండి ఏదన్నా ప్రాబ్లమ్స్ తోటి ఇయర్ లాస్ అయిపోతారు చూడండి, ఆ ఇయరింగ్ అనేది లాస్ అయిపోతారు కదా, అలాంటి వాళ్ళు ఒక ఇయర్ లాస్ అవుతుంటారు ఒక్కొక్క సందర్భంలో. నేను అలా కూడా చూశాను. 2 years కాకుండా 1 year లాస్ అయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి 1 yearకి పెడితే సరిపోతుందా? అంతేనండి, 1 year హియరింగ్ లాస్ అంటే 1 year పెట్టాలి. మేము సింగిల్ సైడెడ్ డెఫ్నెస్ అంటాం దాన్ని, మా టర్మినాలజీ. ఆ ఇయర్కి చేస్తే సరిపోద్దండి. 2 years అది అవతలి చెవుకు చేయాల్సి, హెల్దీ ఇయర్కి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చేసిన తర్వాత ఇది లైఫ్ టైమా? మళ్ళీ ఏమన్నా చేంజ్ చేయాలా? ఆ ఇంప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమన్నా చేంజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుందా? ఆ ఇంప్లాంట్ మెటీరియల్ అంతా బయోకంపాటబుల్ అండి, అంతా ప్లాటినం అండ్ టైటేనియంతో తయారవుతాయి. ఎలక్ట్రోడ్ అరే ప్లాటినం ఉంటుంది, రిసీవర్ స్టిమ్యులేటర్ టైటేనియం ఉంటుంది. సో అది బయోకంపాటబుల్. దాని ప్రూవెన్ లైఫ్ స్పాన్ 70 years అండి. 70. సో ఒకసారి చేస్తే అన్లెస్ అనుకోకుండా ఏదో కాంప్లికేషన్ వస్తే తప్పితే ఇంటర్నల్ పోర్షన్ మార్చాల్సిన అవసరం లేదు. బయటి పోర్షన్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. స్పీచ్ ప్రాసెసర్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. జనరల్గా కంపాటబుల్ స్పీచ్ ప్రాసెసర్స్ బయటిది చేంజ్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ఒకసారి సర్జరీ చేసి పెట్టిన తర్వాత యూజువల్గా తీసేది ఏముండదండి. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ లాంటిది అయింది అనుకోండి, ఆ బ్రెయిన్కో తలకు లేకపోతే చెవికో ఎక్కడో బాగా దెబ్బ తాకింది, అలాంటి సందర్భాల్లో దానికి ఏం ప్రాబ్లం ఉండదా? మామూలుగా చిన్న చిన్న దెబ్బలకైతే ఏం కాదు. సపోజ్ ఈ స్కల్ ఫ్రాక్చర్ అయ్యేంత దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు అది కూడా డ్యామేజ్ అవుతుంది. అట్లాంటప్పుడు ఆ స్కల్ ఫ్రాక్చరు అయ్యేంత దెబ్బ తగిలినప్పుడు, అది కూడా తగిలినప్పుడు చేంజ్ చేయాల్సి వస్తుంది. బట్ చాలా రేర్ సిచ్యువేషన్స్. ఎందుకంటే అంత దెబ్బ తగిలితే తప్పితే, అంత ఇంపాక్ట్ ఉంటే తప్పితే రెగ్యులర్ మామూలుగా పిల్లలకి అడుగుతుంటారు పేరెంట్స్ చాలా మంది, కింద పడతారు చిన్న చిన్న దెబ్బలకి ఏం కాదు. ఎందుకంటే స్కల్లో మేము ఒక డిప్రెషన్ లాగా చేసి పెడతాము, మీదంగా మజిల్ అన్ని కవర్ అయి ఉంటాయి, అంత ఈజీగా డ్యామేజ్ అయితే కాదు. ఇప్పుడు ఈ స్కల్ దగ్గర చేసినప్పుడు స్కార్ పడుతుందా డాక్టర్ గారు? అంటే సూచర్స్ అవన్నీ అలానే ఉండిపోతాయా, కనిపిస్తుంటాయా? వెనక నుంచి చేస్తాము, చెవి వెనక నుంచి అరౌండ్ 4-5 centimeters కట్ ఉంటుంది అంతే వెనక సైడ్, బయటికి కనపడదు ఏం చేసినట్టు. 1 weekలో wound మానిపోతుంది. ఒక 6 months 1 year తర్వాత హార్డ్లీ ఒక లైన్ లాగా ఉంటుంది, అంత హెయిర్ ఉంటుంది కదండి, ఇంకా అసలు ఏం కనపడదండి బయటికి ఏమి. ఓకే, అఫోర్డబుల్ అండి అందరికీ? యా, లక్కీ ఏంటంటే అది ఇంప్లాంట్ ఎక్స్పెన్సివ్ అయినా కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉందండి ఇంప్లాంట్. అంటే ఎవరైతే సొంత డబ్బులు పెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కవర్ చేస్తాయండి. సెంట్రల్ గవర్నమెంట్ అడిప్ స్కీమ్ అని ఉంది. ఆ స్కీమ్ లో ఇంప్లాంట్ హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ విషయం, అంతే కదండి. అల్టిమేట్లీ మళ్ళీ మెజారిటీ మన కంట్రీలో పూర్, సో వాళ్ళందరికీ అందుబాటులో ఉందండి. అదే అదృష్టం ఏంటంటే ఇప్పుడు మనకు, అందుకనే నెంబర్స్, హ్యూజ్ నెంబర్స్ అండి ఇండియాలో ఇప్పుడు ఇంప్లాంట్స్ అయ్యేవి. సో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు ఫిట్ పేషెంట్ ఉంటే వాళ్ళు చేయొచ్చు అనమాట, ఏ డబ్బులు లేకున్నా సరే. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని హాస్పిటల్స్ కవర్ చేస్తుంది, అండ్ NGO ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, దాతలు ఉన్నారు. సో మా దగ్గరకు కిమ్స్లో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరికి మేము నో అని చెప్పలేదు ఇంతవరకు. ఒక ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ ఉంటుంది, సో వాళ్ళు దేంట్లో ఫిట్ అవుతే దాంట్లో ఆ స్కీమ్ కింద చేపెట్టి చేయటం సర్జరీ. ఆ స్కీమ్స్ లో చేయించుకోవాలి, ఎక్కువ ఖర్చు కాకుండా అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా కన్సల్ట్ చేయాలండి, రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు సర్టిఫికేట్స్ అవి ఉంటాయి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ స్కీమ్లో రావాలంటే. సో మా దగ్గర డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. అది వచ్చి చెక్ చేయించుకొని ఫస్ట్ మేము నేను ప్లస్ మా ఆడియాలజీ వాళ్ళు ఇది ఇంప్లాంట్ క్యాండిడేట్ అని డిటర్మిన్ చేసిన తర్వాత దానికి స్కాన్స్, పీడియాట్రిక్ చెకప్, ఐ చెకప్ అట్లాంటివన్నీ ఉంటాయండి. అవన్నీ అయిన తర్వాత వాళ్ళు అప్లై చేస్తే యూజువల్గా అన్నీ కరెక్ట్ ఉంటే ఈజీగా అప్రూవ్ అవుతుంది. ఫ్యూ మంత్స్, 2-3 monthsలో ఇంప్లాంట్ కూడా అయిపోతుంది. ఈ కార్డియో సర్జరీస్లో మనం చూస్తుంటాం ఇండియన్, ఫారిన్ అని, అందులో యూస్ చేసేటువంటి ఈ ఏవైతే కొన్ని అంటే హార్ట్కి సంబంధించిన ఇంప్లాంట్స్ ఉంటాయి కదా అవి. సో అలాంటి వాటిల్లాగా ఇది కూడా ఏమన్నా ఫారిన్, ఇండియా అలా ఉన్నాయి? మెజారిటీ ఫారిన్లో తయారయ్యానండి. మేజర్ కంపెనీస్ 3 ఉన్నాయి, ఒకటి ఆస్ట్రేలియా బేస్డ్, ఒకటి యూరప్ బేస్డ్, ఒకటి US బేస్డ్. ఇంప్లాంట్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి ఇప్పుడైతే. ఒకటి ఇండియన్ కంపెనీ ఈ మధ్యనే స్టార్ట్ చేశారు, అది ఇంకా ఫుల్ మార్కెట్లోకి రాలేదు. సో ఇప్పుడు చేసే ఇంప్లాంట్స్ అన్నీ ఫారిన్ ఇంప్లాంట్సేనండి. బట్ ఇక్కడ మార్కెటింగ్ ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళ యాక్సెసరీస్ ఇస్తారు, అలా ఉంటుంది.